మరో బ్రేకింగ్. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది ఏపీ సర్కార్. ఈ పార్లమెంట్ సెషన్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం కూడా చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఇంకా అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేటువంటి నిర్ణయంగా భావించాలా దీన్ని? అంటే ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతినే రాజధానిగా ఉంచేటువంటి ఉద్దేశంతోనేనా? యాక్చువల్గా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తోంది? ఏదైతే ఏపీ రాజధాని అమరావతి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిపై కూడా తొలి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అమరావతి రాజధానిని తెరపైకి తీసుకురావడం, దీనికి సంబంధించి 3 రాజధానుల అంశాన్ని అయితే కనుక తెరపైకి తీసుకురావడం, దీంట్లో భాగంగా అంటే ఏపీకి ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి అంటూ కూడా రైతులు ఆందోళన, అదేవిధంగా కొన్ని అసంతృప్తి వెల్లడించడం, దానికి సంబంధించి పాదయాత్ర చేపట్టడం గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి కానుకగా, అంటే రైతులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అమరావతి రాజధాని ఉంటుందని ప్రకటించడం, దీనికి సంబంధించి రైతుల నుంచి కొన్ని విజ్ఞప్తులు రావడం, అంటే చట్టబద్ధత చేస్తేనే దీనికి ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ లో మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఆందోళనకరంగా చేయడం ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా ఇటు రైతుల నుంచి వస్తున్నటువంటి అంశాలని కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంతో ఇటు చట్టబద్ధత చేసే అంశాన్ని అయితే కనుక పరిశీలిస్తాం. ఇక ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ఈ అమరావతి రాజధానిని మార్చే ఉద్దేశం ఉండదు అంటూ కూడా తెలియజేయడం, దీనికి సంబంధించి ఇక యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ యొక్క సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అంటే దీంట్లో న్యాయపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా కోర్టు అంశాలు, ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ అంశాలు, ఇటువంటి అన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం కూడా ఇటు పార్లమెంట్ కి పంపించిన అనంతరం కూడా దానికి ఒక స్టాంపు, అంటే ఆ ఏపీ రాజధాని అమరావతి అనేది ఉండే విధంగా కూడా ఒక స్టాంప్ అనేది పడడం, దీనికి సంబంధించి రాష్ట్రాలతో పాటు ఏదైతే రాజధానులు ఉంటాయో ఆ రాజధాని పేర్లు పెట్టేటప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైనా అంటే అమరావతి అని మాత్రమే ఉండేలాగా ఒక చట్టబద్ధతను తీసుకురావాలని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ అనేది కూడా ఏర్పాటు చేయడంతో ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకోవడం కూడా జరగబోతోంది. ఎందుకంటే ఇటు కేంద్ర ఏదైతే కేబినెట్, అంటే అసెంబ్లీ జరగముందు కేబినెట్ జరిగి కేబినెట్ లో ఈ యొక్క చట్టబద్ధతపై కూడా ఆమోదం తెలిపి అనంతరం కూడా దీనికి సంబంధించి తీర్మానాన్ని పార్లమెంట్ కి పంపించే విధంగా కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే అసెంబ్లీలో తీర్మానం పొందిన అనంతరం కూడా ఈ యొక్క ఇటు అసెంబ్లీ కావచ్చు, శాసన మండలిలో కూడా ఈ యొక్క ఆమోదం తెలిపిన అనంతరం కూడా పార్లమెంట్ కి అయితే వెళ్ళనుంది. అక్కడ పార్లమెంట్ లో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వానికి బలం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా బీజేపీ కూడా ఒక స్టాండ్ ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ కూడా ఇటు ఏదైతే అమరావతికి రాజధాని ఉండాలి అంటూ కూడా కట్టుబడినటువంటి నేపథ్యంలోనే ఇక కేంద్రం నుంచి కూడా సపోర్ట్ వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిధులు కూడా ఇవ్వడం, దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, అదేవిధంగా సంస్థలు, ఇవన్నీ కూడా అమరావతి రాజధానిలో నిర్మాణాలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఇక అమరావతిని కంటిన్యూ చేసే దిశగా అయితే కనుక కేంద్రం సైతం కూడా ముందడుగు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఎవరైనా అబ్జెక్షన్ పెడితే మాత్రం ఈ యొక్క చట్టబద్ధత ప్రకారం కూడా ఇటు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రమ, ఓకే, థ్యాంక్ యూ సంతోష్.